హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. ఈరోజు మామూలు పూరీలు కాదండి. పిండిలో ఆలుగడ్డ కలిపి చేసే స్పెషల్ ఆలు పూరీలు. చాలా సింపుల్‌గా తయారవుతాయి. రుచి మాత్రం అదిరిపోతుంది. మరి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు పోసి స్పూన్‌తో ఒకసారి కలిపేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. రవ్వ నానేలోపు ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంపలను తీసుకోండి. వీటిని ముక్కలుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా తురుముకునే దాంతో చక్కగా తురిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 2, 3 ఎండుమిర్చిని వేసి ఇలా తుంపి వేసుకోండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అందులోని ఈ బంగాళదుంప తురుమును కూడా వేసేయండి. ఇందులో 1 టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పొడిని కూడా వేసేసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. మనం ఇందులో అస్సలు ఎగస్ట్రా నీళ్ళు పోయట్లేదండి. ఆ రవ్వలో ఉన్న తడి, బంగాళదుంపలో ఉన్న తేమే మనకి సరిపోతుంది. ఆ తేమకు తగ్గట్టుగా గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పు అంటే పావు కప్పు సైజ్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక కప్పు వేసి కలిపాను, సరిపోలేదు. మళ్ళీ ఇంకో కప్పు వేసి కలిపాను. అప్పటికి కొంచెం తడిగా ఉంటే మూడో కప్పు కూడా వేసి కలిపాను. చూసారా? ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటేనే పిండి పదును కరెక్ట్‌గా తెలుస్తుంది. పిండి మరీ గట్టిగా కాకుండా, పలచగా కాకుండా ఇలా ముద్దలా అవ్వాలన్నమాట. దీన్ని ఒక పావుగంట మూత పెట్టి నాననివ్వండి. పావుగంట తరువాత మూత తీసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీలా ఒత్తుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుని పైన పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. కానీ చపాతీ అంత పలచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ పలచగా చేస్తే పూరి అస్సలు పొంగదండి. ఇలా అన్ని పూరీలను రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి పూరీలు వేయించడానికి సరిపడా నూనె పోసి హై ఫ్లేమ్‌లో బాగా నూనె కాగనివ్వండి. నూనె బాగా కాగాక మంటను మీడియం హై ఫ్లేమ్‌లో ఉంచి ఒక్కొక్క పూరీని మెల్లగా నూనెలో వేయాలి. పూరి వేయగానే గరిటెతో పైన మెల్లగా ఇట్లా నొక్కుతూ ఉంటే చూసారా ఎంత చక్కగా పొంగుతుందో. ఒకవైపు వేగాక రెండో వైపు కూడా తిప్పుకుని వేయించుకుని తీసేయటమే. అంతేనండి, ఆలు పూరీలు రెడీ. దీనికి కూర అక్కర్లేదండి. ఊరికే తినేయొచ్చు. మరి మీకు నచ్చిందా? అయితే వెంటనే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి.